భారతీయుల సనాతన సంపదైన యోగాను తమ జీవన శైలిలో ప్రతి ఒక్కరూ భాగం చేసుకోవాలని జేసీవై మేఘా స్వరూప్ పిలుపునిచ్చారు. జిల్లా యంత్రాంగం, పర్యాటక శాఖ, ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆర్ఎంసీ పర్యవేక్షణలో స్థానిక గౌతమి ఘాట్ లో యోగాంధ్ర సాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, ఆశా వర్కర్లు, ఆరోగ్య శాఖ సిబ్బంది, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, యోగా సాధకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యోగా గురువులు ధ్యానం, రాజయోగ సాధన, మెడిటేషన్ వల్ల కలిగే ప్రయోజనాలను వివరించి సుమారు 45 నిమిషాల పాటు అందరితో యోగాసనాలు సాధన చేయించారు. అనంతరం మేఘాస్వరూప్ మాట్లాడుతూ యోగా విశిష్టతను ప్రజలందరికీ తెలియజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర 2026 కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందన్నారు. ముఖ్యంగా నేటి యువత యోగా సాధన పట్ల ఆసక్తి పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నాన్ కేడర్ ఎస్పీ ఏవి సుబ్బరాజు, టూరిజం డైరెక్టర్ గంటా స్వరూప, డిఆర్ఓ ఎస్ భాస్కర్ రెడ్డి, టూరిజం ఆర్డి ఎన్వివిఎస్ మూర్తి, ఆర్ఎంసీ అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వరరావు, డీసీ ఎస్ వెంకటరమణ, గౌతమి ఘాట్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కీర్తి బాబ్జీ, సెక్రటరీ జి విజయ్ కిరణ్, ట్రెజరర్ టి బాబురావు, సభ్యులు డాక్టర్ విజయకుమారి, ఎస్ సుభాషిణి, శేషగిరి, టి కనకరాజు, ఆర్ఎంసీ అధికారులు పాల్గొన్నారు. మనం థిమాటిక్ యోగా టూరిస్ట్ డెస్టినేషన్ యోగా కింద భాగంగా యోగాంధ్ర భాగంగా గౌతమి ఘాట్లో యోగాసనం సక్సెస్ఫుల్గా నిర్వహించుకున్నాం. దీనికి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా నిర్వహించిన ఆర్ఎంసీకి, టూరిజం డిపార్ట్మెంట్కి అండ్ అదర్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఇంత ఘనంగా ఆర్గనైజ్ చేసినందుకు నేను అభినందిస్తున్నాను. అలానే ఇది సక్సెస్ఫుల్ అవ్వడానికి భారీ ఎత్తున ఇంతమంది వచ్చి మాతో యోగాసనం చేసినందుకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. యోగా అన్నది మన పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్ చేసుకొని మనకి ఇప్పుడున్న ఫాస్ట్ పేస్ లైఫ్లో యోగాని మన లైఫ్లో నిర్మించుకుంటే చాలా వరకు టెన్షన్స్ అన్నీ కూడా ఫ్రీ అయ్యి మన హెల్త్ అన్నది చాలా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ అలానే మనం చాలా పీస్ఫుల్గా అండ్ ఇందాక చెప్పినట్టు ప్రతి యాక్టివిటీ, ప్రతి కార్యం కూడా మనం శాంతిగా, పీస్ఫుల్గా చేయగలుగుతాం. అండ్ అలా చేసినప్పుడు ప్రతి కార్యంలో మనం సక్సెస్ పొందగలుగుతాం. ఈ యొక్క మెసేజ్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి అందజేయాలని ఈ 14 days యోగాంధ్ర ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. దీని యొక్క కల్మినేషన్ మన 12th ఇంటర్నేషనల్ యోగా డే 21st జూన్న ఘనంగా రాజమండ్రిలో నిర్వహిస్తాం. మరొకసారి మీ అందరూ కూడా అక్కడ వచ్చి ఇలానే ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేయాలి. అండ్ 21st తర్వాత కూడా రోజు మీరు యోగాని సమ్ టైమ్ ఆఫ్ టైం, ఏదో ఒక టైం రోజులో 5 నిమిషాలు కావచ్చు, 10 నిమిషాలు కావచ్చు, మీకు సాధ్యమైన ఆసనాలన్నీ చేసి పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్ చేసుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.